వైవస్వతమనువు సూర్య భగవానుడు కొడుకు. ఆయన ఎవరు కొడుకు? సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టినవాడు. మనం మార్కండేయ పురాణంలో బాగా చెప్పుకున్నాం ఆ విషయం. ఆ వైవస్వతమనువుకి శ్రాద్ధదేవుడు అని పేరు. అంటే శ్రద్ధగా ఏ పనైనా చేస్తాడు. అసలు ఈ శ్రాద్ధములన్నిటికీ ఆ పేరు అలాగే వచ్చింది, శ్రద్ధగా చెయ్యాలని. మన వాళ్ళు పరమ పాపాత్ములైపోయి అసలు శవం పేరు చెబితే భయపడిపోయి లేనిపోయిన దానికి సృష్టించి పుట్టగించి చివరికి అపవిత్రం చేసి పారేస్తున్నారు. ఏ ఇంట్లో శవాన్ని పడుకోబెడతారో ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంతో సమానం. ఏ ఇంటి ముందు శవాన్ని తగలబెట్టేదాకా ఉండడానికి ఆస్కారం ఇస్తారో ఆ ఇల్లు మణిద్వీపంతో సమానం. ఎవడు శవాన్ని మొయ్యడానికి కూడా పెడతాడో వాడు అడుగు తీసి అడుగు వేసేసరికల్లా అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. అసలు మామూలు దేవతా పూజల కంటే పితృదేవతా పూజలకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ విషయం మనం మర్చిపోయి అయ్య బాబోయ్ ఆ ఇంట్లో ఎవడో శవం వెళ్ళిపోయాడంట, అది అంటరాని ఇల్లంట, అసలు అక్కడ దేవుణ్ణే పెట్టకూడదట, పూజలు చేయాలట, వాళ్ళు అడ్డం కట్టాలట. ఎవడు చెప్పండి నీకు? చూపించండి, నాకు ఎక్కడన్నా చూపించే, ఏదైనా శాస్త్రంలో ఉందేమో చూపించమని చెప్తాను. చెబితే నేను మొత్తం 18 పురాణాలు మానేసిపోతాను. మనం సొంత పెత్తనంతో అత్యంత పవిత్రమైన శివతత్వం కలిగినటువంటి శవాన్ని శవం అని చేసి చివరికి కంపు చేసి మన మతం పాడు చేసాం. అన్యమతాల వాళ్ళకి మనకి అదే తేడా. ఒకడు శవం లేస్తే కొన్ని వందల మంది భక్తితో వెళ్ళి ఊరేగిస్తారు, పూజిస్తారు, అందువల్ల శక్తులు పొందుతున్నారు. మధ్యలో మనకి తెలిసి తెలియని వాళ్ళు ఎవరో వచ్చారు, ఓ 200-300 మధ్యలో కంపు చేసి పారేశారు. దాంతో ఎక్కడైనా శవం కనబడించాలంటే భయం అనమాట. నీ శరీరం ఏమవుతుంది రేపు పొద్దున్న? ఎవడైతే శవాన్ని చూసి ద్వేషిస్తాడో, దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడి శవం దిక్కులేని శవం అవుతుందని చెప్పారు. చూడండి కావాలంటే ఎంత ప్రమాదకరమో అది. ప్రతి శవము ఒక శవం, అది మంగళస్వరూపం. అది వాళ్ళ మనం కూడా రేపు పొద్దున అలా మారిపోయే వాళ్ళమే. ఈ శరీరాలు ఏమన్నా శాశ్వతమా? ఇవాళ నువ్వు ఆ శవాన్ని జుగుప్సతో చూసి వెళ్ళిపోతే, దాని మీద ఓ పిచ్చమాట మాట్లాడితే రేపు నీగతే అవుతుంది, నిన్ను చూడడానికి ఎవడొస్తాడు? అందువల్ల ఇక మీదట నా భక్తులు మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చాలా తీవ్రమైన వ్యాసాలు చక్కగా అందంగా తయారు చేస్తున్నాను పురాణ ఆధారంతో. అనుక్షణం పదే పదే అశ్వమేధ ఫలం లభేత్తన్నాడు. దేవీ భాగవతంలో చెప్పారు, ఇదిగో ఈ అగ్ని పురాణంలో చెప్పారు, సమస్త పురాణాల్లో చెప్పారు. శవం ప్రాణం పోయిన తర్వాత దాన్ని మోస్తే అడుగు తీసి అడుగేస్తే అశ్వమేధ ఫలం వస్తుందన్నారు. ఆఖరి పురాణం స్కాంద పురాణం ఉంది కదా, అందులో కాశీఖండంలో ఏం చెప్పారో తెలుసా? నగంగయా తయా భేదో యా నారీ పతిదేవత. భార్య భర్త ఉన్నంత వరకే విలువ పొందుతోంది ఈ కలియుగంలో. ఎంత మూర్ఖులురా అని అడిగాడు అగస్త్య మహర్షి. ఎవరిని? ఆ శ్రోతగా చేసుకుని భార్యని. బ్రహ్మాది దేవతలు, వశిష్ఠుడు, అంగిరసుడు వీళ్ళంతా కూడా లోపాముద్రతో అన్నమాట. ఇప్పుడు మీరు ఇంటికి వస్తే మీకు ఆ శ్లోకం చూపిస్తా. అందులో ఏమన్నాడో తెలుసా? భర్త చచ్చిపోయిన వెంటనే ఆ స్త్రీ గంగా నదితో సమానమట. నా గంగయా తయా వేదో. ఆవిడికి గంగతో తేడా లేదన్నారండి. గంగా నదికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది కాబట్టే పూర్వం ఉత్తరం రాసేటప్పుడు ఏమనేవారు? గంగా భాగీరథి సమానురాలైన అని రాసేవారు. ఇంకొకటి చెప్పాడు, శివ ఉమా సాక్షాత్ దేవి. సాక్షాత్తు ఉమాదేవి పార్వతీదేవి మంగళస్వరూపిణి. ఎంతో ఈవిడంతా. ఇంట్లో ముత్తైదువు కాదు ముందు దండం పెట్టవలసింది. భర్త పోయిన స్త్రీకి వెళ్ళి ముందు దండం పెట్టి అప్పుడు ముత్తైదువుకి దండం పెట్టాలట. అసలు శాస్త్రం అది. మన వాళ్ళు ఎందుకో కానీ లేనిపోనివి కల్పించి కొంతమంది ఏ కవులు పుట్టించారో వాళ్ళు మహాపాపాత్ముల కింద లెక్క నా దృష్టిలో అనమాట. ముందు లేచి వాళ్ళకి దండం పెట్టు. అలా పెడితే కైలాసం పదమిచ్చతి పదం రుచ్యతి. కైలాసం అనే పదం పొందుతావట. లేవగానే ముందు వాళ్ళకి దండం పెట్టమని చెప్పాడు. అటువంటిది పాప వాళ్ళకేమో అన్నం పెట్టకుండా శ్రీనాథుడు కొంత అన్యాయం చేశాడు. ఇక్కడ సంస్కృతంలో ఉన్న కాశీఖండాన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చెప్పలా, తక్కినవన్నీ పద్యాల్లో ఏం చెప్పాడంటే ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి, రాత్రిపాటు ఉప్పుడు పిండి తినాలి, ఇవి మాత్రం చెప్పి ఊరుకున్నాడు. అసలు వాళ్ళని సాక్షాత్తు పార్వతీ సమానురాలు అని చెప్పాలి. అవి మానేసి మనం పిచ్చి పిచ్చివి చెప్పడం అనమాట. నాకు కూడా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకన్నమాట, ఏదో అక్కడ పూజ చేయకూడదట ఇంట్లో ఎవడో పోతే. ఆ శవం ఉన్నప్పుడు ఎక్కడైనా శవం తీసేసి సంప్రోక్షణ చేసేసాక అది మళ్ళీ మామూలే. నీకు శరీరములకు మైల ఉంటే ఇంటి పేరటి వాళ్ళు పోతారు కదా, అలా మైల ఉన్నప్పుడు మాత్రం పూజలు చేయకూడదు. అది చేస్తే దోషం. ఎందుకంటే ఆ 11 రోజులు పితృకార్యం తప్ప మరొకటి చేయకూడదట. అంచేత తన ఇంటి పేరు వాళ్ళు, తన గోత్రం వాళ్ళు ఉంటారు కదా, విడిపోకుండా ఉంటే అటువంటి వాళ్ళ వల్ల 12 రోజుల మైలున్నప్పుడు మాత్రమే కార్యక్రమములు ఆపవలను. తక్కిన వేళల్లో ఎట్టి పరిస్థితులలో అన్నం ఆపుతున్నావా నువ్వు? కాఫీ ఆపావా? తిండి ఆపావా? సోది ఆపావా? ఏది ఆపనివాడు నువ్వు పూజ మాత్రం ఆపుతావా? నీది ద్రోహం అన్నాడు, దైవద్రోహం అన్నాడు. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారో తెలుసా గురువు గారు? ఆయనకు అంత కడుపు మండుతున్నది. శాస్త్రాలను వక్రీకరించే మానవులంటే చాలా చికాకు నాకు.
శాస్త్ర ప్రమాణంగా నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు తెలియని దానికి నువ్వు ఎందుకు మాట్లాడతావు? తెలిసి మాట్లాడు. రమ్మనండి, ఎవరినైనా వస్తారేమో, 18 పురాణాలతో బస్తీ వేసవాలని మాట్లాడుతున్నాను ఇవాళ నేను. అంతా ఇక మీదట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఒక కష్టం వస్తుంది, శరీరం వెళ్ళనిది ఉండదు. ఆనాడు మనం కాకి చచ్చిపోతే 1000 కాకులు ఎడతాయి, మనం అటు ఎడితే తప్పు బాబోయ్ అని చెప్పేసి వాళ్ళని బహిష్కరిస్తే కొంతకాలానికి మీరు ఏమైపోతారు? అన్నిటికీ ఇదే దోషం. పితృకార్యములు చేసే బ్రాహ్మణుడిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. అలాగే మీరు ఇంకోటి చెప్తున్నాను, ఈ శనిదానం పుచ్చుకునే వాళ్ళని నవగ్రహ పూజలు చేసేవాళ్ళని దూరం పెడుతున్నారు. నవగ్రహాలని పూజ చేసేవాళ్ళు వేల దేవతల్ని పూజించిన పుణ్యం వస్తుంది, యజ్ఞం పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది. నవగ్రహాల దగ్గర ఉన్న వాళ్ళకి ముందు దండం పెట్టేకే తక్కిన దేవతలు పూజ చేసే వాళ్ళకి దండం పెట్టండి, గుర్తుపెట్టుకోండి. అంచేత మొట్టమొదటి ప్రిఫరెన్స్ గుళ్ళో ఎవరికి ఇవ్వాలి అంటే, ఇది కూడా నేను ఇందులో ప్రమాణంగా చెబుతున్నా, నవగ్రహములకు పూజ చేసేవాళ్ళు దేవతానుగ్రహం పొందుతారు. ముందు వాళ్ళకి నమస్కరించి అప్పుడు శివాలయానికి వెళ్ళండి, సరస్వతి దగ్గరికి వెళ్ళండి, ఇంకో గుళ్ళోకి వెళ్ళండి. అక్కడికి వెడితే అవి బాబు ముట్టుకుంటే పాపమంట, కూడా పరిగెడితే పాపంట. శనైశ్వరుడికి పూజ చేశాక తీర్థం ఇస్తే తీసుకోవడం పాపంట. ఇలా అయిపోతే కొంతకాలానికి దేవతల మీద మీకు భక్తి పోయి భయం పెరిగి చివరికి ఉభయభ్రష్టత్వం పొందుతాం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శ్రాద్ధ దేవుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ మహానుభావుడి కాలంలో అనాథ ప్రేత సంస్కారం చేసేవాడు ఆయన. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్తు. అనాథమైన దిక్కులేని శవములకు సంస్కారం చేస్తే కోటి యజ్ఞములకు చేసినటువంటి ఫలితం అట. ఏమన్నారు మళ్ళీ చెప్పండి అందరూ? అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. ఇది దేవీ భాగవతం ప్రామాణికంగా చెబుతున్నది. అంటే ఒక దిక్కులేని శవం అక్కడ పడి ఉంటే తక్షణం తీసుకెళ్ళు, పాతిపెట్టు, తగలబెట్టు. అలా చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది నీకు. నువ్వు ఇంక యజ్ఞాలు చేయక్కర్లా, కష్టపడి లక్షలు తగలేయక్కర్లా, అది కోటి యజ్ఞ ఫలితం అన్నమాట. మహాపుణ్యం. మా నాన్నగారు ఎక్కడైనా ఊళ్ళో ఎవడైనా చచ్చిపోతే టక్కన మోయడానికి వెళ్ళేవారు, శవానికి ఒకళ్ళు దిక్కు లేకపోతే, పిలిచినా పిలవకపోయినా. అంతటి మహాపుణ్యం అండి. అంత పుణ్యం వల్లే ఇవాళ మాకు ఈ శాస్త్రాలు వచ్చాయి. ఆ మహానుభావుడు కాశీలో చదువుకున్న పండితుడు, 18 పురాణాలు, 8 భాషల్లో పండితుడు ఆయన. అనుక్షణం చెప్పారండి. ఇది మనం పురాణాలు చదువుతున్నామంటే ఎంతో జాలి చూపించాలి, వెంటనే వెళ్ళి చూడాలి, చూస్తే చాలట పైగా. ఆహాహా, ఎందుకంటే ఎన్ని పుణ్యాలు చేసేది ఇవాళ ఈ మానవ శరీరం విడిచిపెట్టిందో. అంచేత దానికి మొత్తం మీద పుణ్యమో పాపమో మనకు అక్కర్లా. శరీరం గురించి మనం ఆలోచించదు. వాడు బతికొండగా పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. మొత్తం మీద దిక్కులేని శవం అయితే మాత్రం కోటి యజ్ఞ ఫలితం. తక్కిన వాటికి దండవి. మీరు చిన్నపిల్లలైనా చచ్చిపోతే దండేసి దండం పెడతారు, గుర్తుందా? శవానికి ఎందుకు దండం పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంతకాలానికి మిమ్మల్ని మీరందరికీ ఒక ఆలోచన పెట్టండి. శవమునకు వెంటనే ఓ దండం వేయగానే ఏం చేస్తాం? నమస్కరిస్తాను, అభివాదం. ఎందుకంటే ప్రాణం విడిచిపెట్టాక వీడు శివుడు అయ్యాడు. శివుడికి దండం పెట్టకుండా ఎవడన్నా ఉంటాడా? అంచేత శవమితి శివం అని వేదం చెబుతోంది. శవము అంటే ఇది శివం, మంగళస్వరూపం. ఈ క్షణం నుంచి దీనికి ఏ బంధం లేవు. ఎంతో పూర్వం ద్వేషం ఉంది, ఎంతో పూర్వం రాగం ఉంది, ఎంతో పూర్వం రకరకాల కొట్లాట్లు ఇవన్నీ ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి. ఇప్పుడు శరీరం విడిచిపెట్టేశాడు వాడు, ప్రాణం పోయింది. ఇంక అందులో స్వార్థమేది, రాగమేది, ద్వేషమేది, క్రోధమేది, మదమేది? అంచేత దానికి నమస్కరించు దండవేసి అని. అలాంటి పుణ్యాత్ముడు ఈ శ్రాద్ధదేవుడు. అందుకే ఆయనకి ఆ పేరు. ఏకంగా ఇవాళ మనం ఆయన కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం రోజు సంకల్పంలో ఏం చెబుతున్నాం? వైవస్వత మన్వంతరే అంటున్నామా? ఆ వైవస్వతమను అన్నమాట ఈయన. సూర్య భగవానుడి కొడుకు, సంధ్యాదేవి కొడుకు ఈ శ్రాద్ధదేవుడు. ఒకానొకప్పుడు ఆయన సంసారం అంటే విరక్తి కలిగి నాకు మోక్షం కావాలని సముద్ర తీరంలో తపస్సు చేశాడు. ఒకనాడు అతడు కృతమాల నది అని ఒక నది ఉన్నది. ఇప్పుడు ఎలా అయితే మనకి గోమతి అనే నదం